హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీరు జాబ్ రిజైన్ చేస్తుంటే గానీ మీరు పీఎఫ్ ఫుల్ అమౌంట్ విత్ పెన్షన్‌తో పాటు ఎలా విత్‌డ్రా చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో అయితే చూడండి. సో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వెబ్‌సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్నైతే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి రైట్ సైడ్‌లోనే మీ యూఏఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్‌తో అయితే సైన్ ఇన్ అవ్వాలి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదే మీ పీఎఫ్ హోమ్ పేజ్ అనమాట. సో ఇక్కడ మనం వన్ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మీ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఇవ్వాలి. సో అది ఇచ్చామో లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే, సో ఇక్కడ మనకి వ్యూ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి సర్వీస్ హిస్టరీ అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ప్రీవియస్ గా ఎన్ని కంపెనీస్ లో అయితే వర్క్ చేశారో అన్ని కంపెనీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ ఈ పర్సన్ 3 కంపెనీస్ లో అయితే వర్క్ చేశారు. ఆ 3 కంపెనీస్ కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే డిఓఈ అని ఉంది కదా, ఇదే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కాలం అనమాట. సో మీరు ఇక్కడ డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే గానీ ప్రతి కంపెనీకి డేట్ అయితే మెన్షన్ చేసి ఉంది. సో మీకు ఇక్కడ డేట్ గానీ మెన్షన్ చేసి లేకపోతే గానీ మీరు మీ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఇవ్వాలి. సో వితౌట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ మన పిఎఫ్ ఫుల్ అమౌంట్ అయితే తీసుకోవడానికి ఎలిజిబుల్ కాము. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలియకపోతే గానీ ఇక్కడ కనిపిస్తున్న లింక్ అయితే క్లిక్ చేసి చూడండి. లేదా మీకు ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ఈ పర్సన్ 3 కంపెనీస్ కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చారు కాబట్టి మనం పిఎఫ్ ఫైనల్ అమౌంట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దానికోసం నేను హోమ్ పేజ్ కి అయితే వస్తున్నాను. సో ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం 2 ఫార్మ్స్ కి అయితే అప్లై చేయాలి. ఒకటి ఫార్మ్ 19, ఇంకోటి ఫార్మ్ 10 కి అయితే అప్లై చేయాలి. సో ఈ రెండు కూడా వెంటనే అప్లై చేయాలి. సో ఫస్ట్ మనం ఫార్మ్ 19 కి అయితే అప్లై చేద్దాం. సో ఇక్కడ మనకి ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి క్లైమ్ ఫార్మ్ 31, 19, 10C అండ్ 10D అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఇవ్వాలి. ఏదైతే మీరు కేవైసీ డీటెయిల్స్ లో ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఇవ్వాలి. సో మీకు ఏ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చారో తెలియకపోతే గానీ ఇక్కడ మీకు కనిపిస్తున్న లింక్ అయితే క్లిక్ చేసి చూడండి. సో వన్స్ అకౌంట్ నంబర్ అనేది ఇచ్చాక వెరిఫై అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా పాప్ అవుతుంది. ఎస్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేసుకోగానే మనకి ఇలా గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ అయితే రావాలి. సో ఇలా గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ వచ్చింది అంటే గానీ మనం కేవైసీ డీటెయిల్స్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నంబర్ అండ్ ఇక్కడ ఇస్తున్న బ్యాంక్ అకౌంట్ నంబర్ రెండు ఒకటైతే గానీ ఇలా గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ వస్తుంది. సో ఇప్పుడు మనకి కింద ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లైమ్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ అనమాట ఓన్లీ పిఎఫ్ విత్ డ్రా ఫార్మ్ 19 అని చెప్పి ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఫార్మ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ అప్లోడ్ ఫార్మ్ 15G అని చెప్పి ఉంటుంది. సో ఈ ఫార్మ్ 15G అనేది అందరికీ కాదు, ఎవరి సర్వీస్ అయితే 5 ఇయర్స్ బిలో ఉండి అమౌంట్ అనేది 50,000 అబౌవ్ ఉంటే గానీ వాళ్ళు ఫార్మ్ 15G అనేది అప్లోడ్ చేయాలి. సో ప్రెసెంట్ అంత అమౌంట్ లేదు, అంత సర్వీస్ లేదు కాబట్టి ఫార్మ్ 15G అనేది అవసరం లేదు. సో ఇప్పుడు కింద వచ్చేసి ఎంప్లాయీ అడ్రస్ అంటే మీ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మీ ఆధార్ కార్డ్ లో అడ్రస్ ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో డోర్ నెంబర్ ఇచ్చేటప్పుడు స్లాష్ డాషెస్ ఉంటాయి కదా, వాటి ప్లేస్ లో స్పేస్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడు అడ్రస్ అనేది ఇచ్చాక మనకి కింద గెట్ మొబైల్ ఓటీపీ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద ఉన్న వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లైమ్ ఫామ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్ గా జీకే పోర్టల్ లో సబ్మిట్ అయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లో అయితే డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో మీరు దీంట్లో చూసుకోవచ్చు మీరు దేనికి అప్లై చేశారో. సో ఇప్పుడు మనం ఫామ్ 19 కి అయితే సక్సెస్ఫుల్ గా అప్లై చేసాం. సో వెంటనే మనం ఫామ్ 10C కి అయితే అప్లై చేయాలి. సో దీనికోసం మళ్ళీ నేను హోమ్ లోకి అయితే వెళ్తున్నాను. సో హోమ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ అగైన్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే క్లైమ్ ఫామ్ 31, 19, 10C అండ్ 10D అని చెప్పి ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేసుకుంటే ఇలా పాప్ అవుతుంది. ఎస్ మీద అయితే క్లిక్ చేసుకుంటే ఇలా గ్రీన్ కలర్ టిక్ మార్క్ రావాలి అండ్ దాని కింద ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లైమ్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇందాక మనం ఫామ్ 19 కి అయితే అప్లై చేసాం. ఇప్పుడు మనం ఫామ్ 10C కి అయితే అప్లై చేయాలి. అంటే ఓన్లీ పెన్షన్ విత్ డ్రా అని చెప్పి ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఫామ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇందాక మనం ఫామ్ 19 కి అప్లై చేసేటప్పుడు ఫామ్ 15G అయితే ఉంది. సో ఇప్పుడు మనం పెన్షన్ కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఫామ్ 15G అయితే ఉండదు. అండ్ ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్ అంటే ఫామ్ 19 కి ఎలా అయితే అడ్రస్ ఇచ్చారో అదే అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఇచ్చి ఇక్కడ మనకి కింద గెట్ మొబైల్ ఓటీపీ అని ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకుంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లైమ్ ఫామ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేసుకోగానే సక్సెస్ఫుల్ గా ఫామ్ 10C అనేది జీకే పోర్టల్ లో సబ్మిట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి పీడిఎఫ్ ఫార్మాట్ లో అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఇప్పుడు అప్లై చేశారో ఫామ్ 10C కి దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఈ ఫార్మ్స్ యొక్క స్టాటస్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే గానీ ఇక్కడ మనకి ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ట్రాక్ క్లైమ్ స్టాటస్ అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఇప్పుడు అప్లై చేసామో ఫామ్ 19 అండ్ 10C కి ఆ రెండు కూడా ఇక్కడ ఉంటాయి. సో మీరు ఫామ్ యొక్క స్టాటస్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఈ అమౌంట్ అనేది మీ బ్యాంక్ లోకి ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అంటే గానీ ఒక 10 to 20 డేస్ అయితే పడుతుంది. మీకు ఫుల్ అమౌంట్ మీ బ్యాంక్ లోకి అయితే క్రెడిట్ అవుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గానీ కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడొచ్చు. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.